ఆలయ నిర్వహణ కోసం ఇచ్చిన భూమిని వైసీపీ నేతలు కొట్టేయాలని చూస్తున్నారని అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం జనార్దనపల్లి వాసులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన కాశీభట్ల చంద్రశేఖరయ్య భార్య శేషమ్మ 7 దశాబ్దాల క్రితం వారి కుటుంబానికి చెందిన 21 ఎకరాల భూమిని స్థానిక పాండురంగ ఆలయానికి దానమిచ్చారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ భూమిని ఏటా పంటకాలానికి ముందు కౌలుకు వేలం నిర్వహించి అధిక మొత్తం చెల్లించడానికి ముందుకు వచ్చే రైతుకు కౌలుకు ఇస్తున్నారు. ఇలా వచ్చిన సొమ్ముతో 6 దశాబ్దాలుగా పాండురంగ స్వామికి ధూపదీప నైవేద్యాలు జరుపుతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఈ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గుండూరావు అనే వ్యక్తి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. పైగా పదే పదే ఆ భూమి మాదేనంటూ గొడవలకు దిగుతున్నారని చెబుతున్నారు. ఈ ఏడాది ఆలయ పెద్దల నుంచి కౌలుకు తీసుకున్న 3 రైతులు 21 ఎకరాల్లో సంయుక్తంగా కంది పంట సాగు చేశారని, పంట చేతికి వచ్చి కోతలు జరిగే సమయానికి 2 రోజుల క్రితం భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు తెల్లవారుజామున కంది కోత యంత్రాలతో పైరులోకి దిగారని తెలిపారు. అధికారులు జోక్యం చేసుకుని భూమిని పరిరక్షించాలని కోరుతున్నారు. వేలుమడుగు రెవెన్యూ పొలం జనార్దపల్లి గ్రామంలో సర్వే నంబర్ 141లో దాదాపు 21 ఎకరాలకు సంబంధించింది ల్యాండ్ డిస్ప్యూట్ జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఆ భూమికి సంబంధించిన యజమానులు ఇప్పటికీ ఆ రంగస్వామి దేవాలయంలో వాళ్ళు ఎవరైతే ఆ భూమిని ధూపదీప నైవేద్యం కోసం అని చెప్పి మరి ఆ గుడి డెవలప్మెంట్ కోసం ఇచ్చారో వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. వాళ్ళు వారసులు ఏదన్నా అమ్మింటే దానికి అర్థం ఉంది. కానీ మరి ఈ విషయమై మరి విశ్వేశ్వరరెడ్డి గారికి ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో ఏం కథో, ఆయన ఒక కురువ గోవిందు లత్వరం గ్రామానికి చెందిన వ్యక్తి, వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు. ఆయన భూమిని కొన్నాడు, కష్టపడి కొన్నాడు అని చెప్తున్నాడు. నిజమైన వారసులతో కొనుక్కోకుండా దొంగ గుండూరావుల్ని సృష్టించుకొని గుండూరావు వారసుల్ని వాళ్ళు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే 1861లో ఈ గ్రామంలోనే అదే సర్వే నెంబర్లో ఒక డాక్యుమెంట్ ఉంది. గుండూరావు నాయన కాశీబొట్ల రామకృష్ణ అనే అతను 1861లో ఒక రిజిస్ట్రేషన్ ఈ డాక్యుమెంట్ ద్వారా చేశాడు ఈ ఊరు గ్రామానికి సంబంధించినది. మరి 1861లో నాయన అతని వయసు అప్పటికి 45-50 సంవత్సరాలు. ఎవరు? గుండూరావు నాయనకి. మరి గుండూరావు వయసు ఆ రోజుకి ఒక సంవత్సరం పుట్టినాడనుకున్నా 1861 నుంచి 2014 ఆయన డెత్ సర్టిఫికేట్ పెట్టినట్లు పుట్టించినాడు. ఎవరు? ఈ గోవింద్. అది యాక్చువల్ గా నివృత్తి చంద్రశేఖరయ్య భార్య శేషమ్మ, వాళ్ళ రిలేషన్స్ లో నివృత్తి పాండురంగ, నివృత్తి సుదర్శన్, నివృత్తి దక్షిణామూర్తి. వీళ్ళు ముగ్గురు పేట 2018 వరకు రికార్డులో ఉంది. తర్వాత డాక్యుమెంట్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇది మేము కొన్నాము పట్టా భూమి అది ఇది అంటారు. ఇప్పుడు మా గ్రామస్తులే ఇచ్చినారు. అది ఊరందరూ కలుసుకొని దేవస్థానానికేనా వాళ్ళు నివృత్తి చంద్రశేఖరయ్య భార్య నివృత్తి శేషమ్మ ఆయమ్మ పేరు. వాళ్ళది ఇంకా పొలం కూడా ఉంది. బూదిగౌలో కూడా ఉంది పొలం 4 ఎకరాలు. ఇంకా ఏడాడో ఉందని అన్నింటి. అది రిజిస్టర్ కూడా మన ధూపదీప నైవేద్యాలకు ఉపయోగించుకోవాలా. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఏ అనర్థానికి గురి కాకూడదని చెప్పి వాళ్ళు ఒకటి రిజిస్ట్రేషన్ కూడా రిజిస్టర్ ఆఫీస్లో ఉంది. మా ఊర్లో పెద్దలకు అది 50 సంవత్సరాల నుంచి అది ఇనాం భూమి, మనం కొనకూడదు అని ప్రతి ఇంటికి తెలుస్తుంది. ప్రతి ఇండ్లు కూడా ఆ ఊర్లో ప్రతి డబ్బులు ఉన్న కూడా భూములు మా గ్రామంలో కూడా దండిగా మంది ఉన్నారు భూములు కొనేవాళ్ళు. అక్కడ నువ్వు 30 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇటు కొనే పని లేదు. ఆ భూమి ఎవరు కొనకూడదు అని ప్రతి మనిషికి తెలుసు. కాబట్టి ఆ గ్రామం ఆ ఫీల్డ్ ఎవరు తీసుకోలేదు.